మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న మనం ఈ కంసపత్నుల విలాపం, ఆ తర్వాత ఉగ్రసేనుడి పట్టాభిషేకం, ఈ రెండు విషయాలు చెప్పుకోవడం జరిగింది. ఈరోజు మనం బలరామకృష్ణుల విద్యాభ్యాసం గురించి, గురుదక్షిణ సమర్పణ గురించి చెప్పుకుందాం. కుమారుల విజయ వృత్తాంతం తెలుసుకుని యశోదానందగోపాదులిద్దరూ మధురా నగరానికి విచ్చేశారు. అన్నతో సహా ఎదురేగి వారిని కలుసుకున్నాడు కృష్ణుడు. అణుకువతోటి చేతులు కట్టుకుని విన్నవించాడు ఇలా: నందగోపార్య, అన్నదమ్ములం మే ఇద్దరం. మా కన్న తల్లిదండ్రులను ఇంతవరకు సేవించుకోలేదు. మీ వద్దే పెరిగి పెద్దవాళ్లమయ్యాం. మిమ్మల్నే తల్లిదండ్రులుగా భావించాం. మీ మీద ప్రేమ లేక కాదు, కన్న తల్లిదండ్రులు ఇద్దరిని కొన్నాళ్లైనా కళ్ళారా చూసుకోవాలని ఆశపడుతున్నాం. ఇక్కడ బంధువులతో కూడా సరదాగా గడపాలనుంది. ఈ కారణాల రీత్యా మధురలో మేము ఇంకా కొన్ని రోజులు ఉండాలనుకుంటున్నాం. మీరు అనుమతిస్తే ఉంటాం. తర్వాత రేపల్లికి వస్తాం. మేము ఇక్కడ ఉన్న రేపల్లిలో ఉన్నట్టే అన్నాడు. కాదంటావా కృష్ణ అన్నారు నందుడు. కన్నీరు పెట్టుకుని సరేనన్నట్టుగా తల ఊపింది యశోద. ఆ ఇద్దరి అనుమతి లభించడంతో కృష్ణుడు ఆనందానికి మేర లేకుండా పోయింది. వారిని గట్టిగా కౌగిలించుకున్నాడు. కానుకలుగా అమూల్య వస్త్రాలు, ఆభరణాలు సమర్పించాడు. వెళ్ళి రండని వాణ్ణి వీడుకున్నారు. గర్గాది పురోహితుల హితవును అనుసరించి బలరామకృష్ణులు ఇద్దరికి ఉపనయన మహోత్సవం జరిపించాడు వసుదేవుడు. గాయత్రి మంత్రోపదేశం, బ్రాహ్మణుల ఆశీస్సులతోటి అన్నదమ్ములిద్దరూ పున్నమి జాబిల్లి జంటలాగా కనిపించారు అందరికీ. విందు వినోదాలకు కేంద్ర బిందువు అయ్యారు. కొద్ది రోజులు గడిచాయి. అన్నదమ్ములిద్దరూ ఆలోచనలో పడ్డారు. పుట్టిననాటి నుండి రేపల్లిలో ఉండి ఆలమందలతో తిరిగి చదువు సంధ్యలు సంస్కారాన్ని అందుకోలేకపోయాం. ఇప్పుడు ఈ మధురా నగర్లో ఉంటూ వాటిని అందుకోకపోవడం అవివేకం. పూజ్యుడైన ఆచార్యుడిని సన్నిధి చేరి సాంగోపాంగాంగ సమస్త విద్యలను అభ్యసించాలి.
తక్షణం శాస్త్రాభ్యాసానికి నడు బిగించాలి అనుకున్నారు. అనుకున్నదే ఆలస్యం. అవంతిపుర నివాసి మహాపండితుడు సాందీపుడి వద్ద విద్యను అభ్యసించేందుకు తల్లిదండ్రుల అనుమతి కోరారు బలరామకృష్ణులు. వారి ఆశీర్వచనాలు అందుకొని అవంతిపురం చేరుకున్నారు. సాందీపుడిని సమీపించి తమ కుల గోత్రాలను నామాలను తెలియజేశారు. విద్యలను అనుగ్రహించమని వేడుకున్నారు ఆయన్ని. బలరామకృష్ణుల తేజో వైభవాలకి అబ్బురుపడిపోయి సాందీపుడు వారిని శిష్యులుగా స్వీకరించాడు. కొద్ది కాలంలో సాందీపుని వద్ద బలరామకృష్ణులిద్దరూ సమస్త శాస్త్రాలు కళలు సాకళ్యంగా అభ్యసించారు. వారు అభ్యసించిన తీరు చూసి సాందీపుడు ఆశ్చర్యపోయాడు. వేదాలు 4, అంగాలు 6, 60 రోజుల్లోనే ఆకలించుకున్నారు అన్నదమ్ములిద్దరు. ధర్మశాస్త్రము, తర్కశాస్త్రము తదితరులతో సహా మరికొన్ని కళలను 12 రోజుల్లో పఠించేశారు. 50 రోజుల్లోనే శస్త్రాస్త్ర విద్యలపై అధికారాన్ని గడించారు. తన వద్ద చాలామంది విద్యను అభ్యసించారు. అయితే బలరామకృష్ణుల్లాగా ఇంత భక్తి శ్రద్ధలతోటి కుశాగ్రబుద్ధితోటి విద్య నేర్చిన వారు ఎవరూ లేరనుకున్నాడు ఈ సాందీపుడు. వారిద్దరూ సాక్షాత్తు సూర్యచంద్రుల అని అనుకున్నాడు. సూర్యచంద్రులే మానవ రూపాలు ధరించి వచ్చి తనకు శిష్యులయ్యారని భావించాడు ఆ సాందీపుడు. వారి పట్ల ఆదరాభిమానాలను పెంచుకున్నాడు. వారి మహిమను తెలుసుకునేందుకు వారిని ఓ కంట కనబడుతూ ఉండసాగారు. ఓనాడు బలరామకృష్ణులిద్దరూ అతి రహస్యంగా శివుణ్ణి పూజించడాన్ని గమనించాడు సాందీపుడు. అన్నదమ్ములిద్దరూ శివుణ్ణి పూజిస్తుంటే సాక్షాత్తు శివుడే ప్రత్యక్షమై దోసిటపట్టి మరీ పూజలందుకోవడాన్ని కళ్ళారా చూశాడు. వీరు సామాన్యులు కారు, అసామాన్యులు. దివ్యాంశతోటి ఈ భూమి మీద జన్మించారు. వీరు తలుచుకుంటే ఎలాంటి పనులైనా చేయగలరు అనుకున్నాడు సాందీపుడు. కొద్ది రోజులు గడిచాయి. బలరామకృష్ణులు విద్యాభ్యాసం ముగించారు. గురువు సాందీపుణ్ణి సమీపించారు. అతనికి సాష్టాంగ నమస్కారం చేసి, విద్యానిధి, మీ వేదాంగ ప్రదానం వల్ల మేమిద్దరం ధన్యులమయ్యాం. కృతజ్ఞతగా గురుదక్షిణ చెల్లించుకోవాలనుకుంటున్నాం. ఎలాంటిదైనా సరే కోరుకోండి, తీర్చగలమని నమ్మకం నాకుంది, సంకోచించవద్దు అన్నారు. ఆ మాటలకి సాందీపుడు పొంగిపోయాడు. అడిగాడిలా, నాయన్లారా, లేక లేక నాకు ఒక కొడుకు పుట్టాడు. వాడు పుట్టిన సందర్భంగా తీర్థయాత్రలు చేస్తున్నాం. ఆ రోజు పండగ రోజు. నా కొడుకు సముద్ర స్నానం చేసేస్తానని పట్టుబట్టాడు. సరేనన్నాను. వాడు సముద్ర స్నానం చేస్తుంటే తిమింగళం వచ్చి వాడిని పట్టున పెట్టుకుంది. ఆనాటి నుండి నాకు నిద్రాహారాలే లేవు. కుమిలి కుమిలి ఏడుస్తున్నాను అన్నాడు. అయ్యయ్యో అని జారి చెందారు ఈ బలరామకృష్ణులు. నా కుమారుడు నాకు కావాలి. వాణ్ణి మీరు తెచ్చి ఇవ్వగలిగితే నాకు మీరు సంపూర్ణ గురుదక్షిణ చెల్లించినట్టే. అంతేకాదు, మా కులోద్ధరణ పుణ్యం కూడా మీకే దక్కుతుంది. దయచేసి నాకు ఈ సహాయం చేయండి అని వేడుకున్నాడు సాందీపుడు. తప్పకుండా అన్నాడు కృష్ణుడు. కూడా వస్తానన్న అన్న బలరాముణ్ణి ఆశ్రమంలోనే ఉండమని చెప్పి విల్లములు ధరించి సముద్రుణ్ణి సమీపించాడు. సాగర అంటూ పెరుగు ఎక్కపెట్టాడు కృష్ణుడు. మా గురుదేవుడు సాందీపుడి కుమారుడు నీలో ప్రవేశించి ప్రాణాలు కోల్పోయాడు. అతన్ని పొట్టన పెట్టుకున్న ద్రోహి ఎవరు? ఇప్పుడు ఎక్కడున్నాడు అతను? వెంటనే చెప్పు, హూంకరించాడు. అతని గర్జనకు సముద్రుడు వణికిపోయాడు. మానవ రూపం ధరించి చేతులు జోడించి నమస్కరిస్తూ కృష్ణుడి ముందు నిలిచాడు. కృష్ణ, పంచజనుడు అనే పేరుగల దానవుడు తిమింగళ రూపంలో నీ గురుపుత్రుణ్ణి పొట్టన పెట్టుకున్నాడు. ఆ పాపిని ఇప్పుడే తీరానికి చేరుస్తాను అన్నాడు. అదృష్టుడయ్యాడు. చూస్తుండగానే సముద్రం అల్లకల్లోలం అయిపోయింది. పెద్ద పెద్ద కెరటాలు లేచి, కొండంత ఎత్తున కెరటాలు లేచి ఆ దానవుణ్ణి తీరానికి తీసుకొచ్చి నిలిపాయి. కనిపించడమే ఆలస్యం. చేతిలోని పెద్ద కత్తితోటి వాణ్ణి వధించేశాడు కృష్ణుడు. ఉదరాన్ని చీల్చాడు. గురుపుత్రుని కోసం వెతికాడు. అతడెక్కడా కనిపించలేదు. మనోజ్ఞమైన శంఖం ఒకటి కనిపించింది. దాన్ని పాంచజన్యంగా కృష్ణుడు స్వీకరించాడు. పంచజనుడు పొట్టను పెట్టుకున్నాక అటు నుంచి ఆ గురుపుత్రుడు యమలోకానికి చేరుకుని ఉంటాడు. అనుమానం లేదనుకున్నాడు కృష్ణుడు. ఆ లోకానికే ప్రయాణమయ్యాడు. చేరుకున్నాడు. అక్కడ యముని ముందు నిలిచాడు. కళ్ళెరచేసి ఇలా అన్నాడు. ప్రేతపతి, నువ్వు నా గురుపుత్రుడిని వెంట పెట్టుకుని ఇక్కడికి వచ్చుంటావు. ఎక్కడ? ఏడి నా గురుపుత్రుడు అని అడిగాడు. ఊహించని పరిణామం. యముని నోట మాట రాలేదు. మర్యాదగా నా గురుపుత్రుడిని నాకు అప్పగించు. లేని పక్షంలో నిన్ను ఏ దేవుడూ కాపాడలేడు. ఈ క్షణమే నిన్ను తుదముట్టిస్తాను అన్నాడు కృష్ణుడు. భయపడిపోయాడు యముడు. గజగజ వణికిపోయాడు. చేతులు జోడించి నమస్కరించాడిలా. కృష్ణ, నీకు తెలియందేముంది? సమస్త ప్రాణులకు పుణ్యపాపగతులను ఏర్పాటు చేయడమే నా విధి. ప్రాణాపహరణ మృత్యుదేవత కర్తవ్యం. ఆ మృత్యువే నీ గురుపుత్రుడిని వెంట పెట్టుకుని ఉంటుంది. ఆలోచించు. నన్ను శిక్షించి లాభం ఏమిటి అన్నాడు. అవునా? మృత్యుదేవత నా గురుపుత్రుడిని వెంట పెట్టుకుని పోయిందా?
ఎంత అహంకారం! నన్ను ఈ రీతిని అలసటకు గురిచేసి ఆనందిస్తున్నారా? నేటితో దానికి ఆయుర్దాయం తీరినట్టే అన్నాడు కృష్ణుడు. అతను మండిపడ్డాడు. విల్లు ఎక్కుపెట్టాడు. చిచ్చర పిడుగుల్లాంటి బాణాన్ని ఒకదాన్ని సంధించాడు. ఆ బాణాన్ని ప్రయోగిస్తే తాను జీవించి ఉండడం అసాధ్యం, తప్పదు. కృష్ణుని శరణు వేడవలసిందే అనుకుంది మృత్యుదేవత. గురుపుత్రుడిని సజీవుణ్ణి చేసింది. వెంట పెట్టుకుని కృష్ణుడిని సమీపించి అతనికి సమర్పించింది. గురుపుత్రుడు మరణించి చాలా కాలమైనా అతను పునర్జీవితుడైనప్పుడు కాలానుగుణంగా ఎదిగినట్టుగా వినూత్న రూప సంతతితోటి ప్రకాశించాడు. అది గమనించి అమరులందరూ ఆశ్చర్యపోయారు. అద్భుతం, అపూర్వం, ఎవరూ ఇలాంటి ఘనకార్యం నిర్వహించలేదు ఇంతవరకు. కృష్ణుణ్ణి వాళ్ళు వేణ్ణోళ్ల పొగిడారు. అతనికి చేతులు జోడించి నమస్కరించారు. సముద్రుడు, యముడు, మృత్యుదేవత వీరందరి పారబడి అన్ని విధాలా అంతమైపోయాడనుకున్న గురుపుత్రుణ్ణి సజీవుణ్ణి చేసి అతన్ని వెంటబెట్టుకుని సందీపుణ్ణి సమీపించాడు శ్రీకృష్ణుడు. జరిగిందంతా ఆయనకి విన్నవించాడు. కుమారుణ్ణి చూసుకుని ఆశ్చర్యోల్లాసాల్లో మునిగిపోయాడు సందీపుడు. ఓ చేత్తో కుమారుణ్ణి, మరో చేత్తో కృష్ణుణ్ణి దగ్గరికి తీసుకుని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ఇద్దరినీ విధాల వైదిక ఆశీర్వచనాలతోటి అభిషేకించాడు. అప్పుడు కృష్ణుడు అన్నారు, గురుదక్షిణ చెల్లించాం గురుదేవ, వెళ్ళి వస్తాం అన్నారు బలరామకృష్ణుడు. కొద్ది రోజులు ఉండి వెళ్ళమన్నాడు సాందీపుడు. గురుని మాట కాదనలేక బలరామకృష్ణులు ఆగారు. ఆ ఉన్న రోజుల్లో గద, పరిఘ, ముసలము, త్రిశూలము మొదలైన ఆయుధ ప్రయోగాల పరమ రహస్యాలన్నీ తెలుసుకున్నారు. తర్వాత సాందీపుని అనుమతితోటి ఇద్దరు మధురా నగరానికి పయనమయ్యారు. బలరామకృష్ణులు వస్తున్నారని తెలిసి స్వాగత సన్నాహాలతో ఎదురొచ్చాడు ఉగ్రసేనుడు. నేటి నుండి మధురానగరం అపూర్వ వైభవంతో అలరాడుతుంది. వీరు వికరుడు, వీడు జడుడు, వీడు అవమానితుడు, వీడు ఆర్తుడు అన్న మాటలే వినరాలేదక్కడ. కృతయుగంలోలాగా అంతా సిరి సంపదలతోటి భోగభాగ్యాలతోటి తులతూగారు. ఓనాడు కృష్ణుడు ఆలోచిస్తూ కూర్చున్నాడు. పల్లెలోని గోపికలు గుర్తొచ్చారు అతనికి. పాపం, నా కోసం, నా రాక కోసం పల్లెలో గోపికలంతా ఎదురుచూస్తున్నారు. తిట్టుకుంటున్నారేమో వారు. మతి భ్రమించి కృష్ణ కృష్ణ అంటూ పరుగులు తీస్తున్నారేమో. జాలి చెందాడు. వెంటనే ఉద్ధవుణ్ణి పిలిచి అతనికి చెప్పాడు ఇలా, ఉద్ధవ, పల్లెల్లోని గోపికలు నా కోసం చూసి చూసి నేను రాకపోవడంతోటి జీవితం అంటే విరక్తి చెంది ఎలా ప్రవర్తిస్తున్నారో ఏమో తలుచుకుంటేనే బాధగా ఉంది. నమ్మకాన్ని వమ్ము చేయకూడదు, అలాగే నమ్ముకున్న వారిని విడవరాదు. ఇది ఆర్యుల మాట, పెద్దల మాటను పెడచెవిన పెట్టకూడదు. అందుకే చెప్తున్నాను, నువ్వు వెంటనే రేపల్లెకి వెళ్ళు. మిమ్మల్ని విడిచి కృష్ణుడు అక్కడ ఉండలేకపోతున్నాడు. త్వరలోనే బయలుదేరి వస్తాడని వారికి చెప్పు అన్నారు. తప్పకుండా అన్నాడు ఉద్ధవుడు. ప్రయాణానికి సిద్ధమయ్యాడు. అతన్ని ఆప్యాయంగా కౌగిలించుకుని సాగనంపాడు కృష్ణుడు. ప్రత్యేక రథాన్ని అధిరోహించి సాయంకాలానికి రేపల్లె చేరుకున్నాడు ఉద్ధవుడు. అతని రథాన్ని గోధూళి పైడి పుప్పొడిలాగా కమ్ముకుంది. నందుడి మందిరానికి చేరుకున్నాడు ఉద్ధవుడు. రథం దిగి మెల్లిగా మందిరంలోకి ప్రవేశించాడు. వస్తున్న ఉద్ధవుణ్ణి అల్లంత దూరంలోంచి చూసి పరుగున చేరుకున్నాడు. అతడిని నందుడు గట్టిగా కౌగిలించున్నాడు. కృష్ణుడే నీ రూపంలో వచ్చినట్టుగా ఉంది అన్నాడు. పంచభక్ష పరమాణాలతోటి విందు చేశాడు అతనికి. కర్పూర తాంబూలం సమర్పించాడు. ఇష్టాగోష్ఠి ప్రారంభించాడు. కుశల ప్రశ్నలు కూడా వేశాడు. మరి అతను ఏ ప్రశ్నలకి సమాధానాలను విన్నాడు అన్నది మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలిసి మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు సెలవు.